ఒక విషయాన్ని కానీ, ఒక ఆర్టికల్ని కానీ, లేదా వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోను చూసి కానీ దాన్ని ఎలా చెప్పాలి కెమెరా ముందు అంటే నేను చెప్తాను ఇప్పుడు ట్రిక్. ఇది అనుభవంతో చెప్పాలి. మీరు చెప్పడం కదా, అనుభవంతో చెప్పాలన్నమాట. ఆ అనుభవం అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు దెబ్బ తాకి అరిసేది అనుభవం అవుతుంది, కానీ పక్కోడు మనకు దెబ్బ తాకినట్టు వాడు చెప్పిననుకో అది అనుభవం కాదు, వాడు చెప్పడం అవుతుంది. అలా చెప్పదు. అనుభవం అనేది అనుభవం బాధతో అరుస్తాం కదా, అది చెప్పడం కాదు, అనుభవం. అలా చెప్పండి మీరు కంటెంట్ని. అలా చెప్తే చక్కగా చెప్తారు, ఈజీగా చెప్పగలుగుతారు, వినే వాళ్ళకు కూడా చక్కగా అర్థమవుతుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి బావిలో పడ్డాడు. బావిలో పడ్డాను భయం బావిలోనికి ఉంటుంది, కానీ పైనన్నోడు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా బావిలో పడ్డానికే భయం ఉంటుంది. అలా లోపల ఉన్నలాగా చెప్పండి, అంతేగాని బావి పైన ఉన్నలాగా మీరు కంటెంట్ గురించి చెప్పకండి. ఎందుకంటే బావిలో పడ్డాను భయానికి బావి పైన ఉండి ధైర్యం చెప్పేవానికి ఎంత తేడా ఉంటుంది. బావిలో పడ్డాడు ఎట్లుంటాడు, వాని భయం అనేది జెన్యున్గా వస్తుంది కదా, వాని ఒంట్లో నుండి వస్తుంది ఆ భయం. అలా చెప్పండి, కంటెంట్ను అనుభవంతో చెప్పండి, మీ ఒంట్లో నుండి చెప్పండి, మీ మనసు నుండి రావాలి. అంతేగాని బావి పైన ఉన్నాడు వానికి ఏముంటుంది, వాని ఒంట్లో నుండి వస్తుంది ఆ మాట, ధైర్యంగా ఉంటుంది, వానికి ఏ సమస్య లేదు కాబట్టి జాగ్రత్తలు చెప్తాడు, అది నోట్తో వస్తుంది, వాని ఒంట్లో నుండి రాదు. కాబట్టి కంటెంట్ మీ ఒంట్లో నుండి రావాలి, మీ అనుభవంతో రావాలి, మీ మనసుతో నుండి రావాలన్నమాట, మీ అనుభవంతో రావాలి. గుర్తుపెట్టుకోండి. అలా అయితేనే చెప్పగలుగుతారు, బాగుంటుంది, వినేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది.